క్రిస్ గేల్ ఎంతటి అరవీర భయంకర బ్యాటరో క్రికెట్ ఫ్యాన్స్ కి తెలుసు. అతని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఓ మినీ యుద్ధమే చేసేవి. కోట్లకి కోట్లు పెట్టి మరీ గేల్ను దక్కించుకునేవి. కానీ అలాంటి ఆటగాడికి కూడా ఐపీఎల్లో అవమానం జరిగింది. హెడ్ కోచ్ ముందే కన్నీళ్లు పెట్టుకున్నానని, జీవితంలో అంత డిప్రెషన్ అనుభవించలేదంటూ ఓ ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ ఓపెన్ అయ్యాడు. తన కెరీర్ చివరి దశలో పంజాబ్ కింగ్స్ జట్టులో ఎదుర్కొన్న అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫ్రాంచైజీ తనను అవమానించిందని, గౌరవం ఇవ్వలేదని గేల్ బహిరంగంగా ఆరోపించాడు. ఐపీఎల్ సీజన్లో పంజాబ్ తరపున ఆడుతున్న సమయంలోనే తాను మానసిక ఒత్తిడికి లోనయ్యానని గేల్ చెప్పారు. తన ఐపీఎల్ నిజానికి ముందుగానే ముగిసిందని, పంజాబ్ కింగ్స్ తో ఉన్న ఆఖరి సీజన్లో తనకు గౌరవం దక్కలేదన్నాడు. సీనియర్ ఆటగాడిగా లీగ్ కి చాలా విలువ తీసుకొచ్చానని, అయితే తనను చిన్నపిల్లాడిలా ట్రీట్ చేశారని గుర్తు చేశారు. అదే మొదటిసారి డిప్రెషన్ అనిపించిందని గేల్ వెల్లడించాడు. అదే సమయంలో జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేను కలిసి తన నిర్ణయం చెప్పారని గేల్ తెలిపాడు. తాను వెళ్లిపోతున్నానని చెప్పారని, అప్పుడే తాను కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. చివరి మ్యాచ్ ముంబైతో ఆడాక ఇక ప్రశాంతత కావాలి అని అనిపించిందని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో వరల్డ్ కప్ కూడా ఉండడంతో డబుల్ లైఫ్ చాలా ఇబ్బంది పెట్టిందని వివరించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం తనను ఆపడానికి ప్రయత్నించాడని గేల్ వెల్లడించాడు. కాగా క్రిస్ గేల్ 2021 సీజన్లో 10 మ్యాచ్లు ఆడి 193 పరుగులు మాత్రమే సాధించాడు. కానీ మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో 142 మ్యాచ్ల్లో 4965 పరుగులు, 6 సెంచరీలతో తన ముద్ర వేసుకున్నాడు. 2018లో పంజాబ్ జట్టుతో చేరిన గేల్ 2021 వరకు వారితోనే కొనసాగాడు.